హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై నటుడు వివేక్ ఓబెరాయ్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 2003లో సల్మాన్తో జరిగిన గొడవ వివాదంపై తాజాగా మళ్లీ నోరు విప్పాడు. అప్పట్లో నేను మీడియా సమావేశాన్ని నిర్వహించడంతో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పకపోతే నన్నింకా అనుమానంగానే చూస్తారు జనాలు అని వివేక్ అన్నారు. బ్యాంక్ చోర్ అనే సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాన్ ఖాన్తో ఆ గొడవకు కారణమైన విషయాలను వివేక్ వివరించాడు. 2003లో నిర్వహించిన మీడియా సమావేశానికి ముందు రాత్రి నాకు సల్మాన్ ఖాన్ 41 సార్లు ఫోన్ చేశాడు. చంపుతానని బెదిరించాడు. దాంతో నేను సల్మాన్ తీరును వివరించడానికి మీడియాతో మాట్లాడాను. అంతే, బాలీవుడ్లో నా కెరీర్ నాశనమైంది. దానివల్ల నేను భారీగా ప్రతిఫలాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని వివేక్ ఓబెరాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో అందాల ఐశ్వర్యరాయ్తో అఫైర్ కొనసాగుతుంది. అంతకుముందు సల్మాన్ ఖాన్తో ఐశ్వర్య డేటింగ్ చేసింది. నాతో ఐశ్వర్య అఫైర్ కొనసాగించడాన్ని సల్మాన్ జీర్ణించుకోలేకపోయాడు. అందుకే నన్ను చంపుతానని బెదిరించాడు అని వివేక్ చెప్పాడు. అప్పట్లో ఈ వివాదం జాతీయ స్థాయి పత్రికలను ఆకర్షించింది. బాలీవుడ్లో వీరి గొడవ సంచలనం రేపింది. 2003లో నిర్వహించిన సమావేశంలో తనపై వివేక్ ఓబెరాయ్ చేసిన వ్యాఖ్యలను సల్మాన్ ఖండించాడు. వివేక్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత తనపై ఆరోపణలు చేసిన వివేక్ పై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారనే రూమర్లు మీడియాలో ప్రచారమయ్యాయి. అందువల్లే వివేక్ కు అవకాశాలు రాలేదని కథనాలు కూడా వచ్చాయి. సల్మాన్, వివేక్ ఓబెరాయ్ మధ్య జరిగిన వివాదం నుంచి ఐశ్వర్యరాయ్ తెలివిగా తప్పించుకుందట. వారి మధ్య వివాదానికి తానే కారణం కావడంతో దానిని తన వరకు రాకుండా చూసుకోవడంలో ఐశ్వర్యరాయ్ జాగ్రత్త పడ్డారనే బాలీవుడ్ కోడై కూసింది. అంతేకాకుండా సల్మాన్ తో దూకుడుగా వ్యవహరించడం కారణాన్ని చూపి వివేక్ తో అఫైర్ ను ఐశ్వర్య తెగదెంపులు చేసుకుంది. ఈ వివాదంలో ఐశ్వర్యరాయ్ తీరు, ప్రవర్తన తనకు ఆవేదన కలిగించింది. ఆమె వ్యవహరించిన తీరు ఎప్పటికీ సమర్థనీయం కాదు. ఆ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించాలని ప్రోత్సహించింది కూడా ఐశ్వర్యరాయేనని ఫరాన్ ఖాన్ షోలో వివేక్ చెప్పుకొచ్చారు. ఆ వివాదానికి సంబంధించి పలుమార్లు సల్మాన్ ఖాన్ కు సారీ కూడా చెప్పాను. అయినా నాపై ఆయనకు ద్వేషం తగ్గలేదు. కక్ష పెంచుకున్నారు. ఇప్పటికీ నాకు దూరంగానే ఉంటున్నాడు. అసలు సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వం అంటే నాకు నచ్చదు అని వివేక్ చెప్పడం గమనార్హం. ఇలాంటి విషయాలను ప్రస్తావించడం వల్ల చాలా మంది జీవితాలు ఇబ్బందుల్లో పడతాయని ఆయన అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.